ఈసీజీ, నెక్స్ట్ డ్రగ్స్, యాంటీబయాటిక్స్, స్టీరాయిడ్స్, ఇంజెక్షన్స్, ఇక్కడ వచ్చేసి ఐవీ ఫ్లూయిడ్స్, ఇంకా నెబులైజరు, ఆక్సిజన్ సిలిండరు, ఆయుర్వేదిక్. ఆయన సర్టిఫికెట్ కూడా మనకు డిస్ప్లే చూపించలేదు. ఇంకా ల్యాబ్ కూడా ఉందా ఏమన్నా? ఒక ఆపరేషన్ థియేటర్ లేదు అంటే అదొకటి మిస్ అయిపోయింది. అదొకటి చేసేవాళ్ళు వీళ్ళకు చిరింజి పట్టుకునే దానికి ఉన్నాయి. సైలెంట్ ఉంటే వాళ్ళు ఓపెన్ చేస్తారు 3-4 తర్వాత. వైద్య సౌకర్యం లేని చోట పెట్టుకొని పెట్టుకోవాలా. ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి కదా సార్. చదువుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ కూడా ఇక్కడ డిస్ప్లేలో పెడతారు. మీరెందుకు ప్రాక్టీస్లో చేసుకుంటారు కానీ కరెక్టే. మీరు మరి ఎందుకు ఇలా పెట్టుకోలేదు? నేను ఇన్నే ఉంటాను. ఇంకా మీరు జిల్లా అంతా తెస్తారు గుర్తుండవు కదా. ఎంతో మంది మేడం ఈరోజు వస్తాను అని అంటే నేను తిరుగులేకపోతాను. జిల్లా అంతా తిరుగుతాంట, ఎంతమంది చేస్తున్నారో నాకే అర్థం కావట్లేదు. కాబట్టి మీ సర్టిఫికెట్ మీ హాస్పిటల్లో మీరు వర్కింగ్ ప్లేస్లో డిస్ప్లే చేసుకోవాలి. ఓకేనా? ఏమేమి చేస్తున్నారు? జనరల్ ప్రాక్టీస్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేసుకోకుండా జనరల్ ప్రాక్టీస్. ఇది బాలాజీ ఇదేనా బాలాజీ? రాదు అన్నావు, సంతోషం. మరి మీ మెడిసిన్స్ అన్నీ తీసుకోండి. ఇంకా వెనకున్నాయి కానీ మనం వాటర్ వాడమని చెప్తారు సార్. ఆయుర్వేదిక్ డాక్టరు ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టడము, తర్వాత ఇంకొకటి ఏంటి యాంటీబయాటిక్స్ ఇవ్వడము, నెక్స్ట్ కార్టిజోన్స్ కూడా యూజ్ చేయడము. బట్ ఆయుర్వేదము నేను చేసుకోవాల్సిన నీడ్ లేదు మేడం అంటున్నాడు. కానీ ఆయన ఇచ్చేదంతా కూడా అలోపతిక్ మెడిసిన్స్. దీనికి ఎందుకు సీజ్ చేయకూడదు ఈ హాస్పిటల్లో? ఈసీజీ కూడా ఉందంట, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని. దీనిపైన మీరు ఏం చర్య తీసుకుంటున్నారు మేడం? ఇది డాక్టర్ గారు డిఎంహెచ్ఓ గారు చెప్పడం ఏంటంటే, జిల్లా వైద్యాధికారి గారు చెప్పడం ఏంటంటే, ఒకసారి వెళ్ళు చూడు, పరిస్థితి ఏంటి కనుక్కొని రండి, మళ్ళీ మనం వెళ్ళి సీజ్ చేస్తామన్నారు. ఇది మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సమస్య ఇది. బట్ మా ఉన్నత అధికారులకు మాత్రం మేము తెలియజేసి దీనిపైన యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నాం. లేడీ సార్ అడుగుతున్నానేమో అడుగుతా. బ్రాంచ్ మెయిన్ ఎక్కడ ఉంది? మెయిన్ ఎక్కడ ఉంది? బ్రాంచ్ మెయిన్ ఉంది.
కాదు, నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను మేడం, వేరే చేపిస్తానంటే కదా. చేసుకోవాలి కదా.